రాజ్యం రాజ్యం ఉంది ఆయన నా రాజ్యం మీద పర్వాలేదయ్యా అయ్యా దెబ్బ కొట్టిన ఆయన నువ్వు దెబ్బ కొట్టినా కానీ కొట్టే అంత అధికారం నా దగ్గర లేదయ్యా ఆడంటే నీ ఇక్కడ తరగడద్దా కాకపోతే నీ కాళ్ళైనా మొక్కుతాను ఆయన రాదు ఇద్దరు రాదు సావత్వం ఉన్న సరకారుకు స్థలం ఏనాడు ఆనాడు చూడవయ్యా పేద బ్రాహ్మణయ్య కాళ్ళ కాడికి తల వంచుతున్నాడమ్మా నువ్వు నన్ను కొడితే నా తోడ నాకు తమ్ముడు అన్న ఉండేపటికి నాది కలిగినవి నాన్నెందుకు వచ్చావు నాకు అడ్డం వచ్చే వాళ్ళు ఎవరున్నారయ్యా నా తోడ నాకు తమ్ముడు ఉన్నా కానీ అన్న అన్న ఎందుకు కొడతాను అడ్డం వచ్చే వాళ్ళు నాకెవరు లేరయ్యా చేసావు నీదే నా కూర ఉంట జాగిస్తే నా ఇద్దరి పిల్లల భార్యను మనున్న ఊళ్ళే మన్ను బుక్కి బతకవచ్చంటారయ్యా నా కూర గుడ్డ పోయినా నేను 6 కమ్మరు 3 సెండలు కూడా చేసుకొని ఈ ఊళ్ళో మనున్న ఊళ్ళో మన్ను బుక్కి బతకవచ్చు నా కొడుకులు తీసుకొని ఏ రాజ్యం పోతా ఏ దేశం పోతారయ్యా పిల్లలు తీసుకొని ఈ అడిగి పోతాను ఆయన నీ కాళ్ళ పోతాను నీ కింద కూడా ఉండిపోయా ఏం మాట్లాడతానవయ్యా విధర్మరాజా నేను ఓడిపోయినప్పుడు నేనేమన్నా అన్నానా బంగారం 1 కోటి రూపాయల విలువ చేసే బంగారి కట్టె వదిలిపెట్టిన 1/2 కోటికి విలువ చేసే ఎండి చెంపు వదిలిపెట్టిన నా బతుకు తెరువు చూసుకొని బతికే పంచాంగం వదిలిపెట్టిన నేను నిన్ను బదిలాడినా నీ కాళ్ళ మీద పడ్డనా నేను ఎట్లా బతుకుతానయ్యా నాయనాకి అని అన్ననా నా దగ్గర 1 పైసా నాకు దానం ఇచ్చావు ఆ పైసా నేను ఆటలు పెట్టాను ఏమన్నా నీ జేబులు ఉన్నప్పుడు నీది పైసా నా చేతికి వచ్చింది నాది పైసా మనం మొదలు ఏమని పాబంద్యమైనవు ఓడినోనికి అడవి దిక్కు గెలిచినోనికి రాజ్యం నువ్వు నా కాళ్ళ మీద పడి ఎందుకు ఎడతాను అప్పుడు నా ఒళ్ళంతా 6 మంటలు మండలి బొయ్యిచ్చి కొడతావు నా ఇంట దొంగతనం చేసి నా కడుపు మీద నువ్వు కొట్టలేదురా నేను ఒళ్ళంతా 6 మంటలకి ఎట్లా ఏడిసిన్నో నీ ఆట గట్ల బట్టి చెప్పతే నేనేమన్నా చల్లడా ఈనాడు చూడే ఓడినవా ఆడినవా ఓడినా అప్పుడే అనుకున్నావురా ఓడినోనికి అడవి గెలిచినోనికి రాజ్యం రాజ్యం నాదే దేశం నాదే కట్టుబట్టతోటి ఆలి పిల్లలు తీసుకొని పాలుగా అమ్మన్నప్పుడే ఈ రాజుని ఇవ్వబోతాడు కదా నా భార్య వేడిపోతే నా భార్య ఏమంటదో ఇన్నారి కళ్ళ రవలో సిలువ ఉడుకుంటా ఈ ఎవరెగ్గర నా ఇక్కడ ఉండను ఎవరెగ్గర మా ఎట్లా ఉండదు దుర్యోధనుడి చేత దుఃఖపడి
చిన్నారి కళ్ళ గుర్రాములు చిరుకులు పట్టుకుంటా వస్తా అంటే ఊళ్ళో ఉన్న మంది అంటారు అయ్యా ఇద్దరు రాజా ఎప్పుడైనా కిల్ల నవ్వుకుంటూ పోయేవాడివి చిన్నారి కళ్ళ గుర్రాములు చిరుకులు వస్తామంటే తల వంచన కానీ తల రావట్లేదే అమ్మా బాధపడుకుంటూ ఇద్దరు రాజుడు భవనాల వేడికి ఈ ఎత్తు వరల పైన చూడమ్మ తనాలకి వేసుకొని నిలబడ్డాడే తన వరద తరణాలకి వేసుకొని చూడు అవు కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లో తిరుగుతానే తల ఎత్తగా పాయే తన భర్తల కళ్ళ చూసినది ఏమి రాయి కరమాయ నే తల్లి తబా ఓ భర్త వేడికి వచ్చేనా ఏమిటయ్యా ఎత్తు అరుగుల మీద తరణాలకు వేసుకొని నీకు నువ్వే బాధపడతాను నాదా నీకు ఏ బాధ కలిగిందయ్యా అని ఆ భార్య చూడమ్మా వచ్చి నాదా ఎవరేమన్నారు నిన్ను అని ఆ భార్య అన్నప్పుడు కళ్ళల నీళ్ళు కళ్ళలో తిరుగుతాయి ఏమన్నాడే కేదబ్రహ్మణయ్య ఆట వేడికి వచ్చిండు 3 ఆటలు గెలిచాను 4 ఆట మీద రాజ్యం పోయింది దేశం పోయింది ఇద్దరు పిల్లలు తీసుకొని అడి పాలు కమ్మంటే నువ్వు ఏమంటావు అని బాధపడుకుంటూ వస్తానా బా మరి రాజ్యం ఏంది దేశం ఏందమ్మా రాజ్యం ఏంది దేశం ఏంది ఆటల్లో ఓడినోడు ఎవరైనా తరణాలకు వేసుకుంటాడు కానీ తల ఎత్తుకొని తిరుగుతారా ఆయన తరణాలకు వేసుకున్నది అందుకే బామ రాజ్యం ఏంది దేశం ఏంది మన ఇద్దరు కొడుకులు ఎత్తుకొని మనం ఆడి పాలు కాక తప్పదన్నా ఒకవేళ నా భర్తను ఎడ్డిని తాడుదెంప రాజ్యం ఎందుకు ఓడినవు దేశం ఎందుకు ఓడినవు ఆట పాడు ఆట ఎందుకు ఆడినవని నా భర్తను ఒక్క మాట నేను అన్నట్టయితే చూసిన నా భార్య నన్ను గిట్లన్నదని నా భర్త ఏమన్నా చిన్న మనసు చేసుకుంటే నా బతుకు అర్థమే లేదు అయ్యో బాధలున్న నా భర్తను ఇంకా బాధ పెట్టననుకున్నదమ్మా భర్త బాధలున్నప్పుడు భార్య తీర చెప్పాలి భార్య బాధలున్నప్పుడు భర్త తీర చెప్పాలి సతికి పతికి సతో అన్నారు నువ్వెంత అంటే ఆ సంసారం కొసెల్లబోదు ఇలా రాజ్యం ఏంది దేశం ఏందని బాధపడతాను రాజ్యమైన పర్వాలేదు దేశమైన పర్వాలేదు నాదు ఎందుకు బాధపడతాను అయ్యా నువ్వు ఓడినా నేను ఓడినట్టే నేను ఓడినా నువ్వు ఓడినట్టే మనకు నిలువ నీడన్నా ఇస్తే కూలి చేసైనా ఈ పిల్లల మనం చదువుకుందాం అయ్యా మగవారు దుఃఖం మొక్కలు వంటి ఆడవారి దుఃఖం కుదికల వంటి అందరు నాదను ఏడ్తే జాలి కలగలేదు కావచ్చు ఆ పేద బ్రాహ్మణయ్య కాళ్ళ మీద పడి అయ్యా మాకు ఈ ఊళ్ళో ఉండటానికి నిలువ నీడన్నయ్యి మేము బుచ్చమని కోరి కూలి చేసిన కూటికెళ్ళ తీసుకొని నా పిల్లలు చదువుకుంటానంట భార్యుడుగా నాటప్పుడు భర్త అన్నాడే వాడు నన్నే కొట్టినని నిన్ను కొడతాడమ్మా వద్దు వారి వేడి పోవద్దంటే ఆ భార్య ఎంత లేదమ్మా కొట్టినా పర్వాలేదు తిట్టినా పర్వాలేదు నాదాని ఇద్దరు కొడుకుల ఎత్తుకోనిగా కత్తిరి కాడికే రామ 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 కొడుకులాను ఈ రాజ్యం నాది అంటలేను ఈ దేశం నాది అంటలేము అయ్యే ఈ రాజ్యం నీదే దేశం నీదే ఈ కొడుకులెత్తుకోని మేము ఏ రాజ్యం పోతాం ఏ దేశం పోతాం అయ్యా మాకు ఏ ఊరు ఎడక ఏ పల్లె ఎడక మేము ఎక్కడ పోయి బతుకుతాం పిల్లలు
కొడితే మేము కొట్టేటోళ్ళం కాదు, తిడితే మేము తెచ్చేటోళ్ళం కాదు. ఇవాళ ఓడినాం నాయన, శరణు కోరిన వారికి మరణం లేదు, నువ్వు శరణే కోరుతాను అని. అయ్యా నా పిల్లల సినిమాలు మేము ఎక్కడ పోయి బతుకుతామయ్యా. కాళ్ళు మొక్కుతే నాకేమన్నా కాళ్ళు మొక్కైనా కానీ ఈ ఊళ్ళో ఉండి నడుపుకొని తిరిగి బతికిన దాన్ని అనుకున్నది. నీ కాళ్ళు మొక్కేదాని పిల్లలు నీ బిడ్డలా నీ ఒక్క బిడ్డలాంటి దాన్ని అనుకో. కాలు నా భర్త వచ్చినాక అందుకున్నా అన్నాన్ని ఆ చోట పెట్టిన. నా కొడుకులకు పాలు రాయలేదు, అందుకున్న అన్న మేము తినలేదు. అయినా నా కొడుకులకు పాలు కూడా ఊరుకొని అనుకున్న అన్న అందుకున్న అన్న విన్నాక నా కొడుకులకు పాలు పోసుకున్నాక అయ్యా ఈ ఊళ్ళకెళ్ళైనా పోతాం కానీ అందుకున్న అన్న పిల్లల కాళ్ళ మీద సూర్య కొడుక సూర్య కొడుక చక్రాలకి నీకు నోరుండే బడికి మీరు బుద్ధిగా కొడుకు మళ్ళీ తప్పు బుద్ధిగా ఎత్తులైతే కొడుక కాళ్ళ మీద మీరు బతులాడురా కొడుకు. ఈ పూట ఇక్కడ అన్నది నా కొడుకులకు పాలు పోసుకుంటాయో నాయనా. నీ కాళ్ళు మొక్కుతాను నా పిల్లలు నీ కాళ్ళ మీదే తిన్నే. ఏ బలగమునానా బలగమన్నా లేరు తోడబుట్టినోళ్ళు కూడా పెరిగినోళ్ళు అక్కడ తెలలో ఉన్నా మాకు కొత్త వచ్చిందే చెల్లె. నీ బతకలేక నీ ఇంటికి వచ్చిన నా అక్కయ్యల ఇళ్ళ పొన్న పోయి వాళ్ళు చెప్పిన పని చేసుకుంటున్నావు. నా తిరుగుకుంటున్నా అయ్యో నేను తల్లి వెంటికి రోజుకోలే అన్నదమ్ముల సక్కి నాకు లేదు అయ్యో. భర్త బలిగము నాకు బలిగమన్నా లేరు నాకు లేరు అయ్యా. ఈ పూట అన్నా అయ్యా ఈ రాజ్యం మాది అని అంటలేవు. నా భర్త ఓడినా నేను ఓడినట్టే, నేను ఓడినా నా భర్త ఓడినట్టే మాట తప్పుతలేవు నాయనా. ఈ రాజ్యం నీదే దేశం నీదే కానీ ఈ పూట బుక్కడన్నా అన్నా రాయను. పిల్లల
కాళ్ళ మీద వేసి ఆ ప్రకారంగా ఏంటి అన్నాడు. బ్రాహ్మణయ్య ఏమన్నాడు? ఒరే విధర్మరాజా, ఈ పిల్లలు నాకు పుట్టినారా? ఆడినవా ఓడినవా అన్నాడు. ఒక్క మాట నీ ధర్మ నోట కనుక నేను అడవిలో పడితే కనుక మీ భార్య పిల్లలు పట్టుకొని నేను బతకలేనయ్యా. నేను ఓడినని నీ ధర్మ నోట పలుకు, నేను కుర్చీలకెళ్ళి దిగిపోతా. ఓడలేదని అంటావు చూడా, నేనన్నదే ఖాయం. ఓడినోనికి అడవి దిక్కు, గెలిచినోనికి రాజ్య పరిపాలన. కానీ కుండల అన్నం ఉన్నది, అన్నం తినిపోతానని అన్నవే. నీ మొగడు ఓడిపోయినప్పుడే అన్నం నా సొత్తాయి. మీరు తినవలసిన అన్నం కనుకనేమి సునుకం. సునుకం అనగా కుక్కకు పెడితే నా బంగుల ముందర కావలి పడతాయి. పిల్లలకు పాలు పోసుకొని పోతానన్నవే. నీ కొడుకులకు పోసే పాలు కనుకనేమి జాలమనగా పిల్లికి పోతే నా సూరు ఎలుక కాపలాగా ఇట్లా పోనిస్తాననుకుంటానవా? నీవు ఓడిపోయినప్పుడే నీ వారం అంతా నా సొత్తు అయిపోయింది. 6 వరాల సీరే ఇడువు, 6 వరాల సీరే అద్దాల రైకే ఇడిసి టంకులో పెట్టి 6 మాసికల సీరే కట్టు, జబ్బలు పైన రైకే అడుగు. 6 వరాల సొమ్ములు టంకులా పోసి చిటుకు మీద పెట్టు. ఏమయ్యా ధర్మరాజా, చంద్రగవిషమైన అంగి పట్టంతు దోచి పచ్చశాలి అక్కడ పెట్టి 4 వస్త్రములు ధరించుకో. నీ కొడుకులు పుట్టినాడు పురుడు పుణ్యం చేసి కనుకనేమి పేరు పెట్టుకున్ననాడు ముద్దుకు చేయించిన ముద్దు టుంగురాలు దండగడాలు దామర ములతాలు తీసి అక్కడ పెట్టి 3 ఏళ్ల కైపూర్ణం 2 పిల్లలకు బుడ్డ గోసులు పెట్టి బిచ్చ అవతారం ఎత్తి కన్నీరు ఇస్తాను ఎందుకు పాములు నంపి బాణాలు మీద ఎచ్చరేషానికి అయిన తోక వెసిలిస్తాంది. నీ ఎవరికి ఉడుకు నీళ్లు పోయలేదా, నేను ఉగ్రం లేదా, నేను ఉన్న పురుష లక్షణం లేదా, మొగ్గు అని కాదా? ఆడినవా ఓడినవా అందరూ ఆట ఆడంగా ఉన్న తెలివి ఇప్పుడు లేదు. నీ మొగం నాకు రూపరుకురా ఎల్లురా అన్నాడు. గంతేసి మాట్లాడి ఈ ధర్మరాజు ఒక్క మాట అనలేదు. ఆడన్నట్టుగా రాజులు ఎక్కబోతే అన్నం ఎత్తారా? బుచ్చగల్లో ఎత్తుకపోతేనే అన్నం ఎత్తారు. కట్టుకున్న వస్త్రాలు ఇడిసిండ్రు, అప్ప చెప్పిండ్రు. 4 వస్త్రాలు కట్టుకొని భార్య వస్త్రాడి బాలై తండ్రి వాళ్ళు చూడుండ్రేమో 2 కొడుకుల భార్య వద్ద కట్టం ఇదెంత ఉన్నదో. రామ పోరాము రామే మన వెళ్ళి అయ్యా ఇద్దరు మహారాజా, అరే నువ్వు ఉన్నప్పుడు నేనేవి అన్నం పెట్ట పుణ్యదాతవయ్యా. ఈ పాలైతే ఊళ్ళో ఉన్నమంది సాగతోలుతున్నారమ్మా. ఇద్దరు కూడా గోలెత్తుకొని రామ రామ వాళ్ళు ఊరు ఎల్లుతున్నారమ్మా. దేవా భార్య నిలబడ్డప్పుడే
చూడు రాజభోజనం చేసే వాళ్ళకు చూడు ఎంత వారికి ఎంత గతి వచ్చనే అవ్వా మీద మీద వృత్తం దిక్కిందని వెళ్తాను గొప్పలేదు కూడా సొప్పాకు లెక్క చదువుతున్నారు ఏడు పొద్దులైతుంది ఏడు మాపడుతుంది ఏ ఊరత్తలేదు ఏ పల్లెత్తాడు అడి చిర్రాడి వినోదంటే అవ్వా వస్తుందా పల్లె వస్తుందా అల్లంత దూరాన ఎరకల కూడా ఊపడుతుంది ఎరకలి గూడెం అని వాళ్ళ తెలుసా బామా అదక్కడ చిన్న ఊరు కనపడుతుంది ఆ ఊళ్ళో పోయి ఎప్పుడైనా పర్వాలేదు మన కడుపు కన్నా ఉంటే మన కొడుకులో దాదుకుంటామని భారీ వరతలు పట్ట వగటీని మిట్టె మధ్యాహ్నం ఎరకలి కూడా వచ్చిందమ్మా ఎరకలి కూడా చూడమ్మా లాస్ట్ కున్నది కమ్మల గుడిసె ఏ పొలమే అనుకున్నవే ఆ గుడిసె వేటకి వచ్చిండ్రు అవ్వాయి గుడిసెల వాళ్ళు ఎవరో ఆ సంతానమేరా తల్లి మాకు ఆ గుడిసెలో ఉన్నది ఎవరయ్యా కిరాతకులనగా ఎరకలి వాళ్ళు కరింటి జాతి ఎరకలోళ్ళు ఎరకలి చిన్నన్న భార్య ఎరకలి పోసాని ఏందే పోసి ఎంత అసలా ఓలగుంటా నువ్వు ఎలా పందులెంబడి మంచిగా పోయినావా మీ అమ్మ పందో దొంగ కుర్రి 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 మహేందర్ వచ్చినట్టున్నది కాదే పెరడు కాడ నుంచి ఓ కుర్రి మహేందర్ మహేందర్ మాట నచ్చినట్టు నచ్చాను నువ్వు జగన్ బొమ్మనండి నీ వాయికున సాడిక్కిరే అట్లాంటి ఏమన్నట్టవా అంటే వినోటు చదువుతాను వింటానావా ఓ కుర్రి మహేందర్ కురి సమయం ఉన్నట్టున్నది కాదు కాదు ఇగో నాకు కాళ్ళు రెక్కలు లేవా నేను పోయి చూద్దామంటే నేను ఇప్పుడు ఆయన తాకుడు తాకితే కొడతాడో తిడతాడో నా వల్లనైతే కాదు అబ్బో నువ్వు లేచినప్పుడు ఆయన బాడక మన కట్టెలు కొట్టినా మంది కట్టెలు నిక్కి నిక్కి వచ్చేది వీడు నన్ను కొట్టని తిన్నా అంటే వీడు మందానం తినేది పోయి నన్ను తిననిచ్చినవా నువ్వా నువ్వు ఆట ఆడతానవే నీవల కురి సమయం ఉన్నట్టున్నది పెరడు కాదు కావాలి అన్నట్టున్నది ముందర ముందర చేసుకొని వచ్చినట్టున్నాడు పోయి బజ్రారు మన పందులు పడితేనే కొట్టుకొని వచ్చినట్టున్నది కుర్రి మహేందర్ కుర్రి సమ్మయ్య ఇద్దరు వచ్చినట్టుంది కాదు కాదు ఆసాములు వాళ్ళు పటేళ్ళు ఏ పటేలు వచ్చిన నా గోషి పెట్ట పడుకో నా గోషి పెట్టు నేను నడకలు బయలుదేరితే నాకు చెరగా ఆడిపోరు ఆ సింగి తీయరాదే అయ్యి